హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు గూడా ఒక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చానండి. ఇక్కడ చూసారుగా మార్నింగ్ ముందు టీ అయితే తాగాక అన్ని పనులనేది చేసుకుంటాం గదా! సో, బ్రెయిన్ గూడా ఫ్రెష్‌గా అయితదండి. టీ లేకుండా ఇంకా చాలా వరకైతే పనులనేది స్టార్ట్ చేయను నేను. ముందు ఇది తాగాకనే అన్నమాట. సో, ఇక్కడైతే ఇంకా నేను, మా వారైతే టీ తాగడం కోసం ఇలా గ్లాస్‌లో కప్పులో అయితే పోస్తున్నాను. సో, తర్వాత ఏంటంటే ఇంకా ఈరోజైతే షూట్‌కెళ్దామనేసి మార్నింగ్ నుండి పనులనేది చేసుకుంటున్నాను. ఈరోజైతే ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదండి. నేను కర్రీ వచ్చేసి పాలకూర చేశాను. అలాగే మా చెర్రీకి బాక్స్‌లో కూడా ఇదే కడుతున్నాననమాట. సో, నిజం చెప్పాలంటే పాలకూర ఆకుకూర అయితే తినడండి మా చెర్రీ. సో, ఈ విషయంలో మాత్రం నేను మా చెర్రీని మోసం చేస్తున్నా అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే అసలు ఆకుకూర అంటేనే తినడు. కాకపోతే ఏంటంటే ఇలా మనము చేసి పెట్టామనుకోండి ఖచ్చితంగా తింటారనమాట. ఇక అక్కడ తప్పదు గదా! అలా. సో, ఇంటికొచ్చాక గోల గోల చేస్తాడు. అయినా గానీ ఆకుకూర తింటే చాలా మంచిదనేసి నేనైతే అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. ఎక్కువ కాకపోయినా గానీ. సో, ఇక్కడైతే ఇంకా బాక్స్‌లోకైతే ఇలా పాలకూరతో అయితే ఇంకా అన్నంలో కలిపి కడుతున్నాను. ఇంక మేమైతే తినేసి ఇంక బయలుదేరిపోయాం. 11:30 అలా అవుతుంది. సో, ఎండ చూసారుగా 11:30కి ఎంత ఎండ ఉందో. అసలు ఎండాకాలం రాకముందే ఇంత ఎండలున్నాయి. వేడైతే ఫుల్ అనిపించిందండి. సో, తర్వాత వీడియో అయితే నేను కాసేపు తీస్తున్నా. ఈలోపు ఒక లేడీ చూసారు గదా! పెద్ద బైక్ అసలు తను ఇలా స్పీడ్‌గా నడపడం అంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఇక్కడైతే ఇక వీడియో షూట్ అయితే జరుగుతుంది. నేను కాసేపు ఏంటంటే ఈ పిల్లల బైక్స్ ఇవన్నీ ఏంటంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అనేది పెట్టానండి. చాలా తక్కువ రేట్‌లో ఉన్నాయి. బాగున్నాయి. తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇవి నేను మార్నింగ్ నానబెట్టి వెళ్ళిపోయానండి. ఇవి ఈవినింగ్ కల్లా మనకి నానిపోయాయి. సో, తర్వాత నేను మొలకలది గూడా దీంట్లోనే యాడ్ జేస్తున్నాను. ఎందుకంటే మొలకలు మనకి వండేలా వచ్చేస్తాయి. ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు ఉంచినా గూడా ఎక్కువ మొలకలనేవి వచ్చేస్తాయి. సో, ఇవి మనమైతే మూట అనేది కట్టుకోవాలండి. జస్ట్ నీళ్ళనేవి తీసేసుకొని ఇసుక అనేది లేకుండా గూడా మనం గాలించుకోవాలనమాట. సో, ఇక్కడ చూసారు గదా! నేనైతే ఇలా మూట కట్టి మూత పెట్టి ఇంకా సైడ్‌కైతే పెట్టేసాను. ఇవి మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత అంటే ఈరోజు ఈవినింగ్ కట్టామనుకోండి, రేపు కాకుండా ఎల్లుండి తీస్తే మనకి మొలకలనేది ఇలా వస్తాయండి. ఒకసారి చూద్దాము. సో, ఇవేంటంటే ఇంక ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని జావలాగా లేదంటే రాగి రొట్టె లేదంటే రాగి సంకట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాగి పిండి డైరెక్ట్ తెచ్చుకుంటే ప్యాకెట్‌లలో చెప్పలేమండి ఏమేమి కలుపుతారో ఏంటో దాంట్లో అనేది. అలాగే ఇలా మొలకలతో అయితే ఏంటంటే మనకి ఎక్కువ విటమిన్స్ అనేది వస్తది. పిల్లలకి గానీ, ఇంకా పెద్దవాళ్ళకి గానీ మంచి విటమిన్స్ అయితే అందుతాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడం అలాగే చాలామంది నీరసంగా ఉండడం అలా ఉంటది కదా! నరాలనేది కూడా మనకి మంచి బలమైతే వస్తాయండి. సో, నేను చాలా రోజులవుతుంది. ఇప్పుడు ఈ ఎండలకేంటంటే ఈజీగా మనకి ఎండిపోతాయి అనేసి నేను చాలా రోజుల తర్వాత అయితే ఇవి చేస్తున్నాను. అందుకు ఇవైతే మీకు షేర్ చేస్తున్నాను. ఇవి ఎండాక మళ్ళీ నేనైతే పౌడర్ అనేది చేస్తున్నానండి. మనము పౌడర్ చేసి పెట్టుకున్నామనుకోండి ఇంకా ఎప్పటికైతే ఉంటది. సో, జావ చేసుకోవచ్చు. లేదంటే రొట్టె, లేదంటే రాగి సంకట్లాగా చేసుకోవచ్చండి. సో, ఇలా పౌడర్ చేసుకొని తర్వాత స్టోర్ చేసుకోవాలి. చూసారుగా ఇలా పౌడర్ అయితే మనము మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ జల్లెడ పట్టాలనుకుంటే అలా అయినా పట్టుకోవచ్చు. లేదంటే మామూలుగా మెత్తగా చేసుకున్నా సరిపోద్దండి. నేనైతే జల్లెడ అనేది పట్టలేదు. సో, ఇక్కడ చూసారు కదా! దీంట్లో నేను బీట్రూట్ పెడదామనేసి ఇలా కట్ చేసి పెడుతున్నాను. చాలా వీడియోలలో చూస్తే ఏంటంటే బీట్రూట్ మనకి ఇలా మొలకొచ్చింది కట్ చేసి పెడితే ఏంటంటే మళ్ళీ బీట్రూట్ వస్తదని చెప్పి ఇంకా వీడియోలో చూసాను. ట్రై చేద్దామనేసి ఇది మొలకలాగా ఇలా వచ్చిందంటే పైన మనకి ఇలా వస్తే ఇంక దాన్ని పైన కట్ జేసి ఇంకా నాటుకోవడం అన్నమాట.
సో, ఈ పైన ఉన్నది ఇలా సేమ్ కట్ చేసుకొని, ఇంకా కొంచెం మట్టి అనేది తీసి దీన్ని దాంట్లో ఇలా పెట్టేసుకొని పైన మట్టి అనేది కప్పడమండి. చూద్దాం ఇది మొలక వస్తదో రాదో అనేది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎవరైనా బీట్రూట్ పెడితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో, ఎందుకంటే ఎవరైనా చేస్తే అది ఖచ్చితంగా మనం చేయాలనిపిస్తది కదా! చాలా వరకైతే ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం తప్పితే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు టాలెంట్ అయితే ఉండట్లేదండి. సో, ఇక్కడైతే ఇంకా నేనైతే పెట్టేసాను. వేరే వాళ్ళని చూసి చూద్దాము. సో, చెట్లంటే చాలా ఇష్టమండి నాకు. కాకపోతే ఏంటంటే ఒకసారి వస్తాయి, ఓసారి రావన్నమాట. సో, ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఒకసారి చూడండి. సో, చాలా చాలా బాగా వచ్చాయండి. ఇవి మనకైతే అసలు డ్యామేజ్ అనేది లేకుండా. నేనైతే వాటర్ అనేది పోస్తున్నాను. ఇవి నేను ఇంట్లోనే పెట్టానండి. సో, చాలా బాగున్నాయి క్యూట్‌గా. ఇదిగోండి నేను ఈ చెట్టు పెట్టి చాలా రోజులవుతుంది. దీనికి ఆల్రెడీ ఒక్కొక్కటి ఫ్లవర్ అనేది పూసుకుంటూ వస్తుందండి. ఈసారి మాత్రం ఒక 2, 3 మొగ్గలనేది వేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇవి అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. సో, వైటు రోజ్ ఫ్లవర్స్ చెట్టన్నమాట ఇది. సో, బాగుంది కదా క్యూట్‌గా. సో, నెక్స్ట్ అయితే ఇంకా నేను ఫ్రెండ్స్‌నైతే నాంపల్లి ఎగ్జిబిషన్‌లో అయితే మేము కలిసాము గదా! చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది ఎందుకో నాకు వ్లాగ్‌లో షేర్ చేస్తే గుర్తుండిపోతుందనేసి మేమైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందుకే షేర్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి నేను నాంపల్లి ఎగ్జిబిషన్‌లో పౌడర్ అనేది తీసుకున్నానండి. లెగ్ పీస్‌లు అయితే ఇంకా 4 తెప్పించి ఇలా జస్ట్ పౌడర్‌లో కలిపి డీప్ ఫ్రై చేసుకోవడమే. కాకపోతే ముందు మనం కలిపి పెట్టుకోవాలి పౌడర్ అనేది. నేను ఫుల్ వీడియో అది కూడా షేర్ చేశాను. యూట్యూబ్ ఒకసారి చెక్ చేయండి. షార్ట్ వీడియో. చాలా బాగుంది టేస్టు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే చాలామంది ఎగ్జిబిషన్‌కెళ్ళిన వాళ్ళకి పౌడర్ గుర్తుండే ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియోలో అయితే ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇదైతే ఇంకా నైట్ అన్నమాట. కాసేపు పైనకొచ్చాము. వాతావరణం చాలా బాగుంటుంది. సో, మధ్యాహ్నం టైంలో ఏంటంటే ఎండగా ఉంటుంది. ఇంకా సాయంత్రం అయితే చల్లగా కూల్‌గా ఉంటుందనేసి వచ్చామన్నమాట. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్ అలాగే కామెంట్. వ్లాగ్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.